20వ డివిజన్ అధ్యక్షుడు కొలసాని బాలకృష్ణ కూటమి నాయకులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జనసేన ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. పేదలకు ఎంతో అవసరమైన వైద్యాన్ని అందించేందుకు కూటమి నాయకులు శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో 18వ వార్డు అధ్యక్షుడు సానం రమేష్, కూటమి నాయకులు తన్నీరు కృష్ణ, రహీం, కోటంశెట్టి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. 20వ డివిజన్ సంబంధించినటువంటి డివిజన్ ప్రెసిడెంట్ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో వారితో పాటుగా టీడీపీ వార్డు ప్రెసిడెంట్లు, టీడీపీ నాయకులు, బీజేపీలు అందరూ వారికి తోడ్పడడం నుంచి ఇక్కడ ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పేద వర్గాల వారందరూ కూడా వచ్చి అందరూ కూడా వైద్య శిబిరాల సహాయం అంటే ఉచితంగా వైద్య శిబిరంలో అందరూ వచ్చి కూడా వారికి అన్ని చెకప్ చేయించుకుంటా ఉన్నారు. ఈ యొక్క వైద్య శిబిరానికి సహాయం చేసినటువంటి సాయిపి హాస్పిటల్ అండ్ మైత్రి హాస్పిటల్స్ డాక్టర్ నాగేశ్వర గారు అండ్ పవన్ గారు వారికి కూడా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుత తరుణంలో ఉన్నటువంటి క్లైమేట్ కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, క్లైమేట్ మార్పు చేర్పులు కానివ్వండి, పెద్ద వయసు వారికి అనారోగ్యం తెలియకుండా వస్తుంది. వారు ఈ యొక్క పేద వర్గాల వారు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోలేక, ఇప్పుడు ఎగ్జాంపుల్ బీపీ కానీ షుగర్ కానీ చేయించుకునే పరిస్థితి కూడా వాళ్ళకు ఉండదు, అంత సమయం ఉండదు వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళే సమయం కూడా. అందుకని మా నాయకులందరూ ఆలోచించి, బాలకృష్ణ గారు ఆలోచించి పేద వర్గాల వారి కోసం ఇక్కడ వైద్య శిబిరాన్ని, ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు. వారందరూ కూడా ఉచితంగా మెడిసిన్ కూడా ఇస్తాం. ఇక్కడ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, పేద వర్గాలు ఎక్కడున్నారు అక్కడ అందరికి కూడా మనకు శాతనైనంతగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే, మనం నలుగురికి సహాయపడాలి. ఎట్లా సహాయపడాలి కొన్ని మనం ఎన్నుకోవాలి. అందులో ఒకటి ఉచిత వైద్య శిబిరం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా మా వాళ్ళందరూ ఈరోజు పనిచేస్తున్నారు. వారికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తరఫున, అట్లానే పవన్ కళ్యాణ్ గారి తరఫున వారికి అభినందనలు తెలియజేసుకుంటూ